హైదరాబాద్లోని శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం ఉదయం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. విమానం ఆలస్యం, ఆపై బాంబు బెదిరింపు ఘటనల కారణంగా ఎయిర్పోర్టు వాతావరణం అస్తవ్యస్తంగా మారింది. హైదరాబాద్ నుంచి కొచ్చి వెళ్లాల్సిన ఇండిగో విమానం ఏకంగా 12 గంటల పాటు ఆలస్యం కావడంతో అయ్యప్ప స్వాములు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. గురువారం సాయంత్రమే విమానాశ్రయానికి చేరుకున్న అయ్యప్ప భక్తులు శుక్రవారం ఉదయానికి కూడా విమానం బయలుదేరకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. 12 గంటలుగా తాము ఎయిర్పోర్ట్లో ఉన్నామని, విమానం గురించి సరైన సమాచారం ఇవ్వడం లేదని అక్కడే కూర్చొని నిరసన తెలిపారు. సరైన వసతులు కూడా అందకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే ఈ ఉద్రిక్తత కొనసాగుతుండగానే దుబాయ్ నుంచి హైదరాబాద్కు వస్తున్న ఎమిరేట్స్ EK-526 విమానానికి బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో భద్రతా వ్యవస్థ ఒక్కసారిగా అలర్ట్ అయింది. వెంటనే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఈ ఎమిరేట్స్ విమానం అత్యవసర ల్యాండింగ్కు ఏర్పాట్లు చేశారు. ల్యాండ్ అయిన వెంటనే ప్రయాణికులను కిందకు దించి ప్రత్యేక ఐసోలేషన్ ప్రాంతానికి తరలించారు. ఆ తర్వాత బాంబ్ స్క్వాడ్ విమానాన్ని పూర్తిగా తనిఖీ చేసింది. అయితే విమానాశ్రయాల్లో తలెత్తిన టెక్నికల్ ఇష్యూ కారణంగా ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్తో సహా ప్రధాన విమానాశ్రయాల్లో చెక్ ఇన్ ప్రక్రియలో సమస్యలు వచ్చాయి. ముఖ్యంగా మైక్రోసాఫ్ట్ విండోస్లో ఏర్పడిన సమస్య దీనికి కారణమని తెలుస్తోంది. ఈ సమస్య మంగళవారం సాయంత్రం నుంచే తలెత్తగా శుక్రవారం వరకు కూడా కొనసాగింది. హైదరాబాద్ నుంచి బయలుదేరాల్సిన 71 విమానాలు రద్దు కాగా హైదరాబాద్కు రావాల్సిన 61 విమానాలు రద్దయ్యాయి. ఎయిర్పోర్టు టెర్మినల్ వద్ద ప్రయాణికులు చిక్కుకుపోవడంతో ఎటు చూసినా ప్రయాణికులతో కిటకిటలాడుతుంది.